అందరికీ నమస్కారం. మీరు రోజుకి ఎంత టైం ఫోన్ యూజ్ చేస్తున్నారో తెలుసా? 2 గంటలా? 4 గంటలా? 6 గంటలా? నిజం తెలిస్తే షాక్ అవుతారు. ఒక్కసారి మీ ఫోన్‌లో స్క్రీన్ టైమ్ ఓపెన్ చేయండి. డైలీ యావరేజ్ చూడండి. 4-5 గంటల వరకు ఉంటుంది. అంటే ఒక్క సంవత్సరంలో ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా? హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్. ఫోన్ ఎడిక్షన్ వల్ల ఫోకస్ అనేది తగ్గుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవుతుందండి. స్లీప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి డైలీ. ఒక్కరోజు పడుకోకపోయినా మన హెల్త్ అనేది పక్కా డిస్టర్బ్ అవుతుంది. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతామన్నమాట. మొబైల్ వాడకం అనేది ఖచ్చితంగా తగ్గించండి. నిజానికి 5 మినిట్స్ అని ఓపెన్ చేస్తాం. నిజంగా అది 1 అవర్ అయిపోతుంది. అవునా కాదా? వై ఇట్ హ్యాపెన్స్? ఎందుకంటే యాప్స్ అనేవి ఎలా డిజైన్ చేస్తారో తెలుసా? మన అటెన్షన్ క్యాప్చర్ చేయడానికి రీల్స్, షార్ట్స్ ఎండ్లెస్‌గా వస్తాయి. స్టాప్ చేయడం అనేది కష్టమే. దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్‌గా కంట్రోల్ చేయాలి అంటే స్క్రీన్ టైమ్ లిమిట్ పెట్టండి. నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. మార్నింగ్ ఫోన్ అస్సలు వాడకండి. 1 అవర్ తగ్గించినా చాలు. హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నేను ఈరోజు జస్ట్ ఫోన్ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, ఫోన్ వల్ల చాలా మంది హెల్త్ పాడవుతుందండి. అండ్ పెద్దవాళ్ళే కాదు, పిల్లలు మెయిన్ అన్నమాట. ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు ఈ రోజుల్లో. పిల్లల్లో బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉండదండి. అస్సలు మంచిది కాదు వాళ్ళ హెల్త్‌కి. మనమే స్వయంగా పిల్లలకి ఫోన్ ఇచ్చి నాశనం చేస్తున్నాం అన్నమాట. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నా వీడియో ఎవరైనా చూస్తే ఒక్కళ్ళైనా మారుతారని. ఫోన్ వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. మనం వాళ్ళ చేత్తో పట్టుకొని చూస్తాం. రేడియేషన్స్ అనేవి హ్యాండ్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రెయిన్‌లోకి వెళ్తాయన్నమాట. అదైతే నిజంగా జరుగుతుందండి. హెడ్‌కి వెళ్తాయన్నమాట. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నిద్ర పట్టదు. నిద్ర అనేది హెల్త్‌కి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం కరెక్ట్‌గా అన్ అవర్స్ అని నిద్రపోతేనే మన హెల్త్ అనేది బావుంటుంది. ఈ ఫోన్ వల్ల హెల్త్ ఫుల్‌గా డిస్టర్బ్ అవుతుంది. పిల్లలు కూడా మనం ఫోన్ చూడటం, పిల్లలు కూడా ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. సో, వాళ్ళ భవిష్యత్తుని మనమే నాశనం చేస్తున్నాం కదా! సో, ఎవరైనా ఇలా ఫోన్‌కి అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే గనక ఈ రోజు నుంచే స్టాప్ చేయండి. పెద్దవాళ్ళైతే మాత్రం టైం పెట్టుకోండి. ఈ టైంకి ఇలా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ అలా జస్ట్ మీరు స్లోగా తగ్గించుకుంటా రండి. ఓకేనా? పిల్లలకి అన్నం తినేటప్పుడు ఫోన్ ఒకటి అలవాటు చేస్తాము. అలా కాకుండా అలా బయటికి తీసుకెళ్తూ తినిపించడం చేయండి. వాళ్ళు కూడా అలా చక్కగా ఆడుకుంటూ ముద్ద తింటారు. ఫోన్ ఇవ్వడం అనేదైతే మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా వర్క్‌లో ఉంటే ఫోన్ ఇచ్చేస్తామండి. అసల కరెక్ట్ కాదది. సో, ఇలా ఎవరైనా చేస్తే గనక ఇప్పుడే మానేయండి. డైలీ ఒక 6-7 గంటల వరకు మీరు ఫోన్‌కే మీ లైఫ్‌లో పెద్ద పార్ట్ ఫోన్‌కే ఇస్తున్నారు. 1 డేలో 5 అవర్స్ అంటే 1 ఇయర్‌లో 100 ఆఫ్ అవర్స్ కదండీ! ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు? న్యూ స్కిల్ నేర్చుకోవచ్చు. మనీ ఎర్న్ చేయొచ్చు. హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆల్వేస్ స్క్రోలింగ్. ఫోన్ అడిక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? చాలా సింపుల్. అలా మనం రీల్స్ చూస్తూ ఫోన్‌ని మనం కంట్రోల్ చేయడం కాదండి. ఆ ఫోనే మనల్ని కంట్రోల్ చేస్తుంది. అంతే కదా! మనం ఫోన్‌ని కంట్రోల్ చేయట్లేదు. అలా చూస్తూ ఫోనే మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఫోన్ అడిక్షన్ వల్ల ఖచ్చితంగా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. స్టడీస్ మీద ఫోకస్ తగ్గుతుంది. సో, నైట్‌లో ఫోన్ చూస్తాం. స్లీప్ లేట్, మార్నింగ్ ఫుల్ టైర్డ్‌గా ఉంటాం. హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. అయినా కూడా మనం ఇగ్నోర్ చేస్తాం. సో, మీరు ఖచ్చితంగా ఫోన్ యూసేజ్ అనేది తగ్గించండి. కొంచెం స్లోగా తగ్గిస్తే మనకి చాలా ఇంప్రూవ్ అనేది కనిపిస్తుంది. అలా ఫోన్ చూస్తా ఉంటామా, కొన్నిసార్లు కాళ్ళు నొప్పులు, మెడ నొప్పులు అని వస్తాయి. అవన్నీ దేనివల్లండి? ఫోన్ వల్లే. మనం రియలైజ్ అవ్వం. చాలా లేట్‌గా రియలైజ్ అవుతాం. అప్పటికి చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో, ఇప్పటి నుంచే ఫోన్ అనేది తగ్గించండి. ఓకేనా? ఫోన్ అనేది మనకి యూజ్ అవ్వాలి కానీ, మనం ఫోన్‌కి స్లేవ్స్ కాకూడదు. మీరు టైంని కంట్రోల్ చేస్తారా? లేదా ఫోన్ కంట్రోల్ చేస్తుందా? డెసిషన్ అనేది మీ దగ్గరే ఉంది. ఇవాళ స్టార్ట్ చేస్తే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు రోజుకి ఎంత టైం ఫోన్ యూజ్ చేస్తున్నారు? కమెంట్‌లో చెప్పండి. కంట్రోల్ చేస్తాను అని.
లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మీ ఫ్యూచర్‌ని డిస్ట్రాయ్ చేయడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం అవసరం లేదండి. ఒక్క ఫోన్ అయితే చాలు. ఇవాళ 1 అవర్ ఫోన్ తగ్గించండి. 1 ఇయర్ తర్వాత మీ లైఫ్ డిఫరెన్స్ చూడండి. ఇవాళ అంటే ఇవాళే కాదండి. డైలీ 1 అవర్ తగ్గించుకుంటూ రండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చేస్తాను కానీ మా వాడు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.